మీ SG797ని. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం స్టార్టర్ హౌస్ని ఎలా కట్టాలనేది. ఎస్ గైస్, స్టార్టర్ హౌసెస్ నేను అంటే నాకు తెలిసిన దగ్గర నిన్న వరల్డ్ డిలీట్ అయిన తర్వాత నేను స్టార్టర్ హౌసెస్ కట్టాలనుకున్నాను. కానీ అన్నిటికన్నా బెస్ట్ స్టార్టర్ హౌస్ని నేను కట్టాలనుకున్నాను. ఆ టైంలో నాకు ఐడియా వచ్చింది, నేను స్టార్టర్ హౌస్ని ఎలా కట్టాలనుకుంటున్నాను అని ఒకసారి చూద్దామని. అందుకనే మీకు నాకు తెలిసిన కొన్ని స్టార్టర్ హౌసెస్ని మీకు చూపిస్తాను. అంటే మీరు ఏ భయంలో స్పాన్ అయినా మీకు ఎక్కడున్న దాన్ని బట్టి మీకు చూపిస్తాను. అంటే దాంట్లో వేగమైనవి ఉంటాయి, అందమైనవి ఉంటాయి. ఓకే, ఇంకా మనం వీడియోకి ఎంటర్ అవుదాం. ఓకే, ముందుగా ఎంటర్ అయిన ముందు ఏ బేస్ చేస్తామని చూసుకుందాము. నేనైతే ఇప్పుడు ట్యాంగియా భయంలో ఉన్నాను గైస్. అండ్ చూసినట్టయితే ఇక్కడ మనకి ట్యాంగియా భయంలో చెట్లు కనిపించేస్తున్నాయి, స్ప్రూస్ చెట్లు. ఎస్, విత్ స్ప్రూస్ చెట్లు అంటారు. ఇవి 4 సాప్లింగ్స్ పక్కన పెడితే ఎంత హైట్లో పెట్టి, లేదంటే సింగిల్ హైట్లో పెడితే. అండ్ ఇక్కడ చూసినట్టే క్లిప్ సైడ్ అనేది కొండ అనేది ఎల్ షేప్లో వచ్చింది. ఇక్కడ నేను స్పెషల్గా ఏదో ఒకటి కట్టాలనుకుంటున్నాను. ఇలాంటి ఏరియాలో మనం ఎలాగా యూటిలైజ్ చేసుకోగలమో చూద్దాం. ఇంకా దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని నేను తీసుకుంటాను. ఓకే గైస్, కావాల్సిన మెటీరియల్స్ అనేది నేను తీసుకున్నాను. ఈ మెటీరియల్స్ చాలా ఈజీ. నేను జస్ట్ ఫెన్సెస్ అండ్ ఇక్కడ దొరికే వస్తువులను నేను తీసుకొని కబుల్స్టోన్, అంటే మనకి రాళ్ళు కూడా దొరికిపోదు. కానీ ఇక్కడ నేను మాసీ కబుల్స్టోన్ చూడవచ్చు, అది ఎలా దొరుకుతుంది అనొచ్చు. మీరు ఒకవేళ మీరు ట్యాంగియా భయంలోని మీకు ఎక్కడ పడితే అక్కడ మాసీ కబుల్స్టోన్ చెక్చెస్ అనేవి కనిపిస్తుంటాయి. ఇక్కడ ఒకటి ఉంది అండ్ కనిపిస్తుంటే అంత అవి రేర్ అని చెప్పడం, అలాగని చెప్పి యూజువల్ అని చెప్పడం నేను ఒకటి కనిపించట్లేదు. మరి దాన్ని నన్ను ఇక్కడ చూసారా? ఎస్, ఇక్కడ ఒకటి ఉంది. ఆ విధంగా మనకి కనిపిస్తుంది. అందువల్ల నేను కూడా యూజ్ చేసుకోవాలి, అక్కడే ఉంటుంది. అండ్ క్లిప్ సైడ్ మౌంటైన్స్లో అయితే మనకి ఈ పిల్లలని మనకి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు చిన్న కన్స్ట్రక్షన్ చేసి చూపిస్తాను. ఓకే గైస్, మనం చూసినట్లయితే ఇప్పుడు మనం 2 ప్లాట్ఫామ్స్ కట్టుకున్నాం. ఈజీ ప్లాట్ఫామ్స్, కానీ నేను వీటికి 2 లేయర్లు వేసాను. నేను ఎందుకు ఇలా కట్టానంటే మాప్స్ ఉన్నాయి. అంటే మీరు మాప్స్ ఉన్నాయని భయపడిపోకండి. ఒకవేళ మీరు లైటింగ్ అంటే ఇక్కడ మాప్స్ స్పాన్ అవ్వ ముందుగా వాటిని చంపుకొని లైటింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. అండ్ మీరు ఇలాంటి కేవ్ ఉంది కాబట్టి నాకు కొంచెం అడ్వాంటేజ్ ఉంది. నేను లోపలికి ఈ కేవ్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ విధంగా. అండ్ ఇక్కడ ఒక లేదనుకోండి, లేదంటే మన కింద నుంచి ఈ విధంగా స్టేర్ కేస్ ఉంటుంది, ఆ విధంగా స్టేర్ కేస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఫస్ట్ లేయర్లో మనం చిన్న ఫామ్ కట్టచ్చు. ఈ ఫామ్స్ అనేవి కింద ఉంటాయి మేలు, మన పైన ఉంటాయి మేలు. నేను 2 లేయర్లు ఎందుకు పెట్టానంటే ఫామ్స్ మాట 2 లేయర్లని చాలా కంపల్సరీ. ఎందుకంటే మనం వాటర్ వేయాలి కాబట్టి ఇంట్లోని మనకు ఉండాలి. మనకి ఈ విధంగా అంటే మీకు ఒకసారి వాటర్ వేసి మీకు చూపిస్తాను. చూసినట్టయితే ఇక్కడ చూసారా ఫామ్ వేసుకోవచ్చు. కానీ ఇది కూడా మన కింద ఈ లేయర్ అని లేదంటే మనం కింద పడిపోతాం. అండ్ కింద వాటర్ కడిగి అవుతుంది, దానివల్ల కింద మెస్ అవుతుంది. మీరు అంతగా కావాలనుకుంటే మన చుట్టూ సేఫ్టీ కూడా వేసుకోవచ్చు. మీరు సేఫ్టీ వేసుకోవచ్చు. మీరు ఎంట్రన్స్ని ఒకవేళ ఎంట్రన్స్ ఇది కాకపోతే ఎటువైపు ఎంట్రన్స్ ఉందో అటువైపు మీరు వదిలేసి మిగిలినంత వైపు ఎంట్రన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మనకి సైడ్ ఉంది కాబట్టి మనం జస్ట్ చిన్న లెడ్జ్ అనేది చిన్న ఏర్పరచుకుంటే మనకి ఇక్కడ ఫ్రూట్స్ లెన్స్ అనేది పెట్టుకుంటాం. మనకి అదే దొరుకుతుంది కాబట్టి మనం పడం చూసారంటే ఒకటి వచ్చి ఇక్కడ మనం ఈ విధంగా వచ్చి ఒకవేళ అక్కడ బయట నుంచి వచ్చామంటే ఇక్కడికి వచ్చి మన ఫామ్ కలెక్ట్ చేసుకొని పైన ఉన్న మన ఇంటికి వెళ్ళచ్చు. పైన అయితే గైస్ మనకి 2 లేయర్స్ అనేవి రావసం లేదు, జస్ట్ క్యాజువల్గా పెట్టాను. అండ్ ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చూద్దాం గైస్. ఒకసారి మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం ఒక చిన్న హౌస్ డిజైన్ వేసి చాలా చిన్నది స్టార్టర్ బేస్ కాబట్టి చిన్నది ఉంటే అంత బాగుంటుంది. మీరు పెద్దగా అంటు కట్టుకోవచ్చు. అండ్ చూసినట్టయితే మనకి ఇక్కడ చిన్న డోర్ ఎంట్రన్స్ ఉంది, ఇక్కడ విండోస్ ఉన్నాయి. మీకు తెలిసింది. అండ్ ఇక్కడ మనకు ఒక వాల్ కట్టాం. కావాలంటే మీరు ఈ గుహలోకి ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు
ఇంకొంచెం ప్లేస్ సరిపోలేదు అంతే, కానీ మీరు ఎనఫ్ అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఇది ఎంటర్స్ అవుతుంది కదా. అండ్ మీరు వీటిని ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ స్టెప్స్ పెట్టండి. కిటికీలకి గట్ట స్టెప్స్ పెడితే అదో రకమైన అందం వస్తుంది. మనకి ఒకవేళ మనం గ్లాస్ పెన్స్ని పెట్టుకున్నాం అనుకోండి, చూడండి ఇప్పుడు మనకి దీనికి కంపేర్ చేస్తే మనకి ఇదే నచ్చుతుంది. ఎందుకంటే ఇది కొంచెం కలిసినట్టు ఉంటుంది. జస్ట్ ఆ ప్యానల్ కోసం కొంచెం వెనక్కి వచ్చినట్టుగా మనకు ఉంటుంది. అంటే మీరు అంతగా కావాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. మీరు ఇదే నేనైతే మెట్లు పెట్టుకోవడం సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇదే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ కూడా మీరు ఇలా ఉంచుకోవచ్చు, లేదంటే మొత్తంగా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఆ విధంగా అంటే మీకు డిఫరెన్స్ చెప్పాలని చూస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే స్టేర్ కేస్ ఉండడం వల్ల మనకి ఇంకొంచెం డిఫరెన్స్ ఉంది, లేకపోవడం వల్ల డిఫరెన్స్ అనేది మీ ఇష్టం. నెక్స్ట్ మనం ఒక్కసారిగా నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. స్టేర్స్ ఉంటే బాగుంటుంది, మొత్తంగా కాకుండా జస్ట్ ఇక్కడ గోడ పైన వేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి రూఫ్ మీద ఫోకస్ చేద్దాం. ఇన్కేస్ మనం ఒకసారి నేను చూసినట్టయితే నేను ఇటు సైడ్ కూడా వేసాను. ఇప్పుడు మనం రూఫ్ మీదకి వచ్చేసరికి రూఫ్ అనేది కొంచెం నీట్గా కట్టాలి, ఎందుకంటే రూఫ్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. అందుకని నేను రూఫ్ని ఈ విధంగా నేను జస్ట్ ప్లేస్ చేసాను. అంటే నేను ఎలా జస్ట్ బార్డరింగ్ కోసం బార్డర్ నేను స్టోన్ వాడుతున్నాను. ఎందుకంటే స్టోన్ మనకు మొత్తం ఒకే ప్యాలెట్లో కడితే బాగోదు కాబట్టి, అంటే ప్యాలెట్ అంటే ఒకే డిజైన్ రెండు మొత్తం వుడ్తోనే కడితే బాగోదు కాబట్టి నేను జస్ట్ ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి ఒక స్టోన్ ఇక్కడ, తర్వాత పైన ఈ విధంగా జస్ట్ ఒక అందంగా వచ్చింది చూసారా. అంతగా మనకు కావాలనుకుంటే వేరే చేయడం కోసం వుడ్ని మనం పూర్తిగా చివరి వరకు పెట్టుకోవచ్చు. చివరి వరకు మనం వుడ్ని పెట్టుకోవచ్చు కావాలంటే. ఒకసారి రూఫ్ మీకు కంప్లీట్ చేసి చూపిస్తాను. ఓకే గైస్, అండ్ మనకి ఇల్లు కంప్లీట్ అయిపోయి నేను జస్ట్ సెట్ చేసినట్టే డోర్ పెట్టాను. అండ్ మన రూఫ్ చూసినట్టయితే కొంచెం మన రూఫ్ అంటే ఎట్టయితే మనకి అంత మధ్యలో ఇవి వస్తాయి, కానీ నేను ఏం చేశానంటే జస్ట్ ఒక లేయర్ చిన్నది కాబట్టి, అండ్ నేను ఇక్కడ ఫెన్సెస్ పెట్టి కింద ఒక ల్యాంటర్న్ పెట్టాను. అదే ఫెన్సెస్ పెట్టి ఒక ల్యాంటర్న్ జస్ట్ ఇలా పెట్టాను. నేను లోన్కి వెళ్తే మీకు కావాల్సిన క్రాఫ్టింగ్ టేబుల్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ నేను ఇంకో విషయం ఇచ్చేసానంటే చుట్టూ ఫెన్స్ యాడ్ చేసిన ఈ ఏరియాలో మీరు ఏం చేసుకోవచ్చు, జస్ట్ తిరగడానికి ఉంచుకోవచ్చు, లేకపోతే తీసినా పర్లేదు. అండ్ నేను కొంచెం సైడ్కి ఫెన్సెస్ యాడ్ చేశాను, ఇటు సైడ్ యాడ్ చేయలేదు, అండ్ యాడ్ చేశాను ఫెన్సెస్ అనేది. అండ్ నేను ఫెన్సెస్ యాడ్ చేసినప్పుడు నేను సైడ్కి ఒక జస్ట్ స్టేర్స్ తీసుకున్నాను. దాన్ని కవర్ చేయడానికి కోసం మీరు ఇలా స్టెప్స్ పెడితే సరిపోతుంది. నేను అనుకోవచ్చు ఇది కొంచెం కష్టంగా ఉంటుందని. అది కష్టంగా ఉంటుంది, కానీ మీరు ఒకవేళ ఈ లేయర్ అనేది గ్రౌండ్కి దగ్గరగా ఉంటే మీకు ఈజీ అయిపోతుంది. అంటే నేను జస్ట్ చెప్పాను గైస్, మీ ఆఫ్ చాయిస్. ఇంకో డీటెయిల్ కూడా నేను చెప్పగలను. జస్ట్ మీరు ఒక స్టెప్ పీకేసి మీరు ఇలా పెట్టారనుకోండి, అంటే మీరు జస్ట్ ఈ అవుటర్ లేయర్ అని ఇలా పెట్టారనుకోండి, మీకు చూడడానికి అది ఒక ఏమంటారు ఒక ప్లాట్ఫామ్, ఒక పర్ఫెక్ట్ ఒక చిన్న డీటెయిల్ అది. దాన్ని ఏంటంటే నాకు తెలియదు సరిగ్గా. జస్ట్ చూసారంటే కొంచెం నీట్గా ఉంది చూడడానికి. అదే ప్యాటర్న్ని మీరు మొత్తంగా ఫాలో అవ్వచ్చు. మొత్తంగా ఫాలో అవ్వచ్చు మీరు, కానీ అది జస్ట్ ఆ స్టేర్స్ వరకే. ఈ సేమ్ ప్యాటర్న్ని మీరు ఇక్కడ ఫార్మ్ ల్యాండ్కి కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఫార్మ్ ల్యాండ్ కింద ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడున్న కేవ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు గైస్. కావాలంటే మీరు కొంచెం నీట్గా చేసి కొంచెం ఒక మెట్లు కానీ మెట్లు పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు కొంచెం ఇబ్బంది కాకుండా. మరి తర్వాత ఈ అడ్డంకులను తొలగించేస్తే మీ కిందకి వెళ్ళడానికి ఇక్కడ ఒక చిన్న దారి. ఏటది సౌండ్ జస్ట్ మీరు ఒక చిన్న మెట్లు చేసుకోవచ్చు కిందకి వెళ్ళడానికి. మీరు ఏ విధంగా చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ మామూలుగా మీకు చూపించడానికి
జస్ట్ అంటే ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. ఒకసారి నేను చెప్పిన ఫైనల్ చిన్న డీటెయిల్స్ అన్నీ ఒకసారి యాడ్ చేసి మీకు కలుస్తాను. ఓకే గైస్, మనం ఫైనల్ టచెస్ ఇస్తాము దీనికి. అండ్ ఒకసారి మనం చూసేద్దాం. ఇది ఎంట్రన్స్, మనం వెళ్తాం. అండ్ తర్వాత మనం ఒక్కసారిగా లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ జస్ట్ మనం యూజ్ చేసిన ఆ కేవ్ కొంచెం లైట్గా మనం స్లాబ్ సెట్ ఇది. ఇక్కడ మనకు వచ్చిన ఫామ్ ఉంది, జంతువులు పెట్టుకోవచ్చు, ఇలా షీప్ ఏదైనా. ఈ విధంగా ఇక్కడ నేను చేసాను ఫెన్స్ పోస్ట్ కింద ల్యాంటర్న్. మీరు ల్యాంటర్న్ కాబట్టి టార్చ్ కూడా వాడుకోవచ్చు. నేను జస్ట్ అందంగా ఉంటాను ల్యాంటర్న్ వాడాను. అండ్ మనం ఇలాగెళ్ళాం అనుకోండి, ఇటు మన ఇంటికి వెళ్ళడానికి మీకు ఇక్కడ నేను చిన్న గోన్, ఆ గోన్ ఏం చేసానంటే చిన్న స్మెల్టరీ అండ్ ఒక ఎంచాంట్మెంట్ రూమ్గా చేశాను. నెక్స్ట్ అండ్ ఇప్పుడు మనకు వచ్చేసరికి తర్వాత ఇక్కడ మీరు కావాలంటే ఇంకొంచెం చిన్న గొయ్యి చేసుకొని మీరు ఇంకా ఏమైనా యూటిలిటీ రూమ్ కానీ వాషింగ్ రూమ్ కానీ చేసుకోవచ్చు. అంటే ఒక బ్లాక్ పెట్టేసి. నెక్స్ట్ నేను కొంచెం ఫెన్సెస్ కూడా యాడ్ చేశాను సేఫ్టీ కోసం. తర్వాత మనం వెళ్ళామంటే గ్యాస్ ఇక్కడ నేను వాటర్ పెట్టి కవర్ చేసేది జస్ట్ ఏంటంటే వాటర్ మీద స్లాబ్లు పెట్టానంటే దానివల్ల వాటర్ కింద ఉంటుంది, కానీ మనకి వాటర్ కూడా అందుతుంది, మన నడడానికి బాగుంటుంది. ఈ విధంగా నేను ల్యాంటర్న్స్ ఒకదానికి ఒక మించి పెట్టి మీరు ఎప్పుడు అన్నిటికీ కనిపెట్టుకోవచ్చు. అండ్ ఇది మన ఇల్లు. జస్ట్ లోపలికి వెళ్తే మనకి పెట్టలేదు. లోపలికి వెళ్తే జస్ట్ ఒక మంచం, క్రాఫ్టింగ్ టేబుల్, ఒక ఫన్నీ సింక్, చిన్న స్టోరేజ్ గెస్ట్. ఇక్కడ నేను ఏం చేసినంటే మెట్లు పెట్టడం వల్ల మనకి కింద చెస్ట్లో కూడా మనం యాక్సెసిబిలిటీ ఉంటుంది. అప్పుడు మనకి ఏమంటారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఉంటుంది. ఇంకా తర్వాత నేను ఏం చేశానంటే కింద చూస్తే నేను ఒక జస్ట్ డీటెయిల్ కోసం ఒక చిన్న బీమ్ అని ఏర్పాటు చేసింది. అంటే దీని మీద కాసినట్టుగా ఈ బిల్డింగ్ అని దీని మీద కాసినట్టుగా చేశాను. ఒకవేళ మనకు ఆల్రెడీ ఆర్టిఫిషియల్గా మనం చేసినట్టు కూడా ఉంటుంది. ఈ విధంగా బాగుంటుంది. మీరు అనుకోవచ్చు, ఒకవేళ మీరు అంత దూరంగా వెళ్ళకపోతే మీరు ఇక్కడ నుంచి కూడా స్టేర్ కేస్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా స్టేర్ కేస్ అని చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అంటే ఇక్కడ మీకు చెట్టు ఉంచినా మీ ఇష్టం, ఎందుకంటే నేను అక్కడ ఉండిపోయింది, ఎందుకు వెళ్ళకడం అని చెప్పి చేయలేదు. ఓకే, ఇప్పుడు మనకి ఈ హౌస్ అయిపోయింది. ఇది ఠాగై ఫారెస్ట్లో మనం చేసాం ఒక మౌంట్ సర్కిల్. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని. ఓకే గైస్, అండ్ మూవ్ ఆన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సారీ నాకు ఎక్కువసేపు అయింది, మీకు తక్కువసేపే. అండ్ నెక్స్ట్ ఆర్డర్ బేస్ వచ్చేసరికి మనం ప్లెయిన్స్ భయంలో చేయబోతున్నాం గైస్. ప్లెయిన్స్ భయంలో చాలా ఈజీది. ఇది వచ్చేసరికి నేను ఏంటంటానంటే దీన్ని హాబిట్ హోల్ బేస్ అని అంటాను. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు బాగుంది. అండ్ ఇది చాలా సింపుల్ గైస్. వచ్చేసరికి మనం ప్లెయిన్స్ భయంలో కొంచెం డెప్త్ సంపాదించి ఒక విధంగా రౌండ్గా చేసుకోవాలి మనం. అది మీ ఇష్టం ఎంత రౌండ్గా ఉంటుంది అనేది. ఒకటి డెర్త్ ఇదేంటంటే జస్ట్ అంటే ఒక స్టార్టర్ హౌస్కి జస్ట్ డెర్త్తోనే మీరు ఏమంటారు ఇల్లు కట్టుకోవచ్చు. ఒక సర్కిల్ వేసేసాం, తర్వాత ఆ సర్కిల్కి ఇంకో లేయర్ అనేది మనం తగిలించుకోవాలి. సారీ గైస్. ఓకే, ఈ విధంగా మనకి వస్తుంది. ఈ విధంగా మనకు వస్తుంది గైస్. ఒకవేళ చిన్న ప్యాటర్న్ చిన్న ఒక డెప్త్ ఒక ఏమంటారు ఉంటుంది. తర్వాత మనం ఇంకేం చేయాలంటే కిందకి తవ్వుకోవాలి. ఎస్ గైస్, దీనికి ఏంటంటే రిసోర్సెస్ తక్కువ, టైం ఎక్కువ పడుతుంది. ప్లెయిన్స్ భయంలో మనకి ఎలాగో వుడ్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది మనకి. అందుకని నేను ప్లెయిన్స్ భయంలో రిసోర్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ టెక్నిక్ని యూస్ చేస్తాను. అండ్ మనం ఎక్కడికి అక్కడే పెట్టేద్దాం. ఒక్కొక్కసారి మీకు కొంచెం తగినట్టు గోయి తవ్వింటారు కలుస్తాను. ఓకే గైస్, తవ్వేసాం ఇప్పుడు మనం కొంచెం ఇంకా జస్ట్ నీ స్టోన్ వచ్చినట్టు వరకు తవ్వాను. ఇది చాలా ఈజీ అంటారు. అండ్ కానీ థర్డ్ గ్లాస్ అనేది ఈ లేయర్లో పెట్టాం గైస్. కొంచెం ఈ లేయర్లో పెడతాం. అఫ్కోర్స్ మీకు నచ్చినట్టు పెట్టుకోండి. నేను ఎందుకు పెడతాను అంటే అది కూడా చెప్తాను మీకు కొంతసేపట్లో. ఓకే గైస్, ఇలా ఎందుకు ఇలా పెట్టానంటే ఒకవేళ మనం దూరం నుంచి చూస్తే అక్కడ అసలు ఇల్లు ఉన్నట్టు ఉండదు. జస్ట్ మామూలుగా ఇలా గెంతుతూ వెళ్ళినా సరే ఒక చిన్న గొయ్యి అనుకుంటాం, కానీ
మనం ఇక్కడ గ్లాస్ పెట్టాం అనుకోండి, గంట తిరిగినప్పుడు మనకి గ్లాస్ అనేది కనిపిస్తుంది. అఫ్కోర్స్ కనిపిస్తుంది, జస్ట్ అంటే ఇంతలా ఇన్విజిబుల్ ఉంటుంది, అంటే అంతగా కాదు, కొంచెం అంటే కనిపించదు మీకు. కానీ ఎలాగైనా ఎత్తుకొని సైడ్ నిచ్చెన పెట్టుకుని వెళ్ళొచ్చు. మీరు అంతగా కాదనుకుంటే మీరు బేస్కి ఒక గొయ్యలాగా తవ్వుకొని అందంగా చేసుకోవచ్చు మీరు, అంటే సర్టన్ టైంలో వరకు. అంటే ఈ విధంగా ఇంచుమించుగా ఈ విధంగా చేయొచ్చు. అదే ఈ విధంగా ఒకసారి మీకు ఈ విధంగా తవ్వేసి ఎక్కడ ఉంది ఇల్లు, ఇక్కడ ఉంది. ఈ విధంగా మీరు తవ్వుకోవచ్చు గైస్. ఈ విధంగా కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు. అండ్ నేను ఒకసారి ఈ ప్లేస్ నీట్గా చేసి మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే గైస్, నాకు చూసినట్టే మొత్తం కబుల్ స్టోన్తో స్లాబ్లు వేసాను. జస్ట్ అంటే ఒక ఆర్ట్ షేప్లోని కింద దిగినట్టుగా ఈజీగా ఉన్నట్టుగా చేశాను నేను ఇక్కడికి రావడానికి. ఎస్, అండ్ నేను ఒక చిన్న అవుట్లైన్ గీసాను, అది మీ ఇష్టం, గీకుని ఉంచుతున్నా మీ ఇష్టం. ఇది వచ్చేసి పైన ఒక డోమ్ వేసుకునేసాను. ఐ మీన్ డోమ్ అంటే ఏమంటారు వాటిని, ఈ విధంగా జస్ట్ ఈ విధంగా మీరు వేస్తానన్నా నో ప్రాబ్లం. ఇంచుమించుగా వస్తుంది, అంటే కొంచెం హైట్గా నా అర్థం. ఈ విధంగా వేసినా మనకి పర్లేదు, అవసరం లేదు. ఎస్, ఇప్పుడు మనం కిందకి వెళ్ళొచ్చు. ఈ లోపల గైస్ మనం ఈ కార్నర్లో గడ్డి ఉండవసరం లేదు కాబట్టి మనం ఓకే ఈ విధంగా వేసుకోవచ్చు. ఎస్, ఈ విధంగా వేసుకోవచ్చు మనం. చాలా ఇది ఎందుకంటే పైన ఉన్న డర్త్ మనకు కనిపించదు. ఇది చాలా చిన్న స్టార్టర్ ప్లేస్ కేసు. మనకి ప్లేన్స్ భయంలో మనకు కొంచెం పెద్ద ప్లేన్స్ భయం వచ్చింది అనుకుని ఒక రోజు అని స్టే చేయాలనుకోండి మీరు, అక్కడ మనకు వాల్స్ ఓకే గైస్, మొత్తంగా మనం చేసేస్తాం. కిందకి వెళ్తే మొత్తంగా నేను ఇక్కడ కొంచెం అంటే నేను జస్ట్ వీటికి కబుల్ స్టోన్ వేస్తాను. ఒకటి కబుల్ స్టోన్ కాకుండా నేను ఏం చేసానంటే స్టేర్ కింద పైన ఒక స్టేర్ పెట్టేసి మధ్యలోని కబుల్ స్టోన్ పెట్టాను. దానివల్ల కొంచెం లుక్ బాగుంటుంది, ఆర్చ్ వేసేలాగా. అండ్ మనం పైకి వెళ్తాం. అండ్ లోపల వచ్చేసరిగా నేను వుడ్ వాల్ వేసాను, ఇక్కడ బీమ్స్ వేసాను. మీరు ఒకవేళ దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు గ్యాస్. మీరు ఈ విధంగా తవ్వుకోవచ్చు, సేమ్ ఆ విధంగానే లోపల మళ్ళీ లోపల మరి ఇంకొక గొయ్యి చేసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి మీకు చూపిస్తాను. చూపిస్తాను ఒకసారి మీకు బయటికి వెళ్ళి. ఓకే గైస్, నేను ఒకసారి చేశాను. మీరు ఆల్రెడీ పైనుంచి వస్తే చెప్పేస్తారు ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఎక్స్ట్రా డోమ్ వచ్చిందని. అండ్ నేను అనుకుంటే ఏంటంటే గైస్, ఒకసారి మీకు ఈ డెత్ అనేది ఏంటంటే ఈ మ్యాండేటరీ కదా కాంటే మీరు ఇలా వుడ్ కూడా పెట్టుకోవచ్చు. వుడ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ డెత్ ఏంటంటే మనకి కొంచెం ఇక్కడ ఎన్విరాన్మెంట్లో కలిసిపోతుంది, అందువల్ల నేను పెట్టాను. ఓకే గైస్, ముందుగా వెళ్ళి ఇంకో డోమ్ చూద్దాం. ముందు జస్ట్ కట్టాను నేను. జస్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను చేసినట్టు గైస్ మెట్లు పట్టుకొని అదే కబుల్ స్టోన్ స్టేర్స్ పట్టుకొని కింద సైడ్ నుంచి ఒకటి, మేత్ సైడ్ నుంచి ఒకటి కట్టాను. మొత్తంగా ఒకటి వచ్చింది. నేను కింద ఫ్లోర్ కానీ టాప్ వచ్చేసరికి గైస్ నేను ల్యాంటర్న్స్ పెట్టాను. కానీ ఇంకొంచెం తవ్వుతా అనేసరికి పైన అదే ఆ టాప్ గైస్ ఉండవాలి అవ్వలేదు. అందువల్ల నేను ఏం చేసానంటే అక్కడ ల్యాంటర్న్స్ జస్ట్ ఇలా పెట్టేశాను. ఇది వచ్చేసరికి కొంచెం పెద్ద డోమ్ గైస్. ఇక్కడ నేను ఓకే ఈ విధంగా మనం 2-3 డోమ్స్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు మనకి. ఎక్స్టెన్షన్ కోసం కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను అందాక డీటెయిల్స్ అన్ని ఫినిష్ చేసి వస్తాను గైస్. చూసారంటే మనకి మొత్తంగా 4 స్పేర్లు వచ్చాయి నేలపై నుంచి. అండ్ మనం ఇప్పుడు లోనికి వెళ్తే మాత్రం ఓకే లోనికి ఇక్కడ నేను సెంటర్ రూమ్ చేస్తాను. ఇక్కడ ఫర్నిచర్స్, టేబుల్స్, యూటిలిటీస్ మొత్తం పెట్టాను. అండ్ ఈ విధంగా కొంచెం క్రాస్కి వెళ్ళాలి, నేను చూసుకోలేదు. అండ్ ఇది మన బెడ్రూమ్. ఫార్మ్స్గా చెప్పినట్టు ఇక్కడ వాటర్ స్లాబ్లు పెట్టాను పైన, మొత్తం వర్కౌట్ అయింది. సేమ్ ఓకే ఇప్పుడు మన ల్యాంటర్న్స్ పెట్టాను సేమ్ వచ్చేలాగే. ఇక్కడ మనకి వెళ్తే చెస్ట్ రూమ్. ఎందుకంటే మనకి స్టార్టర్ బేస్ కెట్ కావాలి చెప్పండి ప్లేస్ మనకి.
అండ్ ఇది నెంబర్ 2 గైస్. స్టార్టర్ బేస్ చాలా ఈజీ. ప్లెయిన్స్ భయంలో మనకి రిసోర్స్ చూడండి. ఇప్పుడు నేను ప్లెయిన్ భయంలో ఉన్నాను. ప్లెయిన్ అక్కడ నాకు కొన్ని చెట్లు ఫ్లవర్లు తప్ప ఇంకేటి కనిపించాయా? అది థ్యాంగే ఫారెస్ట్ అనుకోండి, అది వేరు. అందుకని ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనకి. బిల్డింగ్కి తక్కువ మెటీరియల్స్ అవుతాయి, ఎక్కువ ఎఫిషియెంట్గా ఉంటుంది. చూసారంటే ఎంత అందంగా చూసారా? యా, ఇలా మీరు ఇంకొంచెం కొన్ని రూమ్లు యాడ్ చేసుకుని ఎంచాంట్మెంట్కి అని చెప్పి స్మెల్టరీకి అని చెప్పి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇదే గైస్ మన నెక్స్ట్. ఇదే ఓకే గైస్, ఇది ఒకటి. ఇంకో దానికోసం వెళ్దాం. నెక్స్ట్ అన్నీ చిన్నవి గైస్, చాలా చిన్నవి. నెక్స్ట్ వచ్చేసరికి వాషింగ్ గైస్. మీరు ఒక చిన్న ఐలాండ్లో స్పాన్ అయ్యారు అనుకోండి, కానీ మీకు అంత ఐలాండ్లో ఇల్లు కట్టుకున్నంత ప్లేస్ లేదనుకోండి, మీరు నెక్స్ట్ వాషింగ్లోకి వెళ్తారు. వాషింగ్ చూసేసరికి మీరు అండర్ వాటర్ హౌస్ చాలా సింపుల్ మెథడ్. అన్నిటికంటే ముందు కింద ప్లెయిన్గా ఎక్కడికంటే అక్కడ ప్లెయిన్గా ఉన్నట్టు చూసుకోండి. ప్లెయిన్గా ఉంటే పైకి వెళ్ళండి. పైకి వెళ్ళినట్టు జస్ట్ ఒక లిల్లీ ప్యాడ్ ఉంటే సంపాదించి పెట్టండి, లేదంటే కష్టం. ఓకే, దానిపైన ఒక బ్లాక్ పెట్టండి. తర్వాత లిల్లీ ప్యాడ్ తీసుకొచ్చి ఒకటి సంపాదించాడు. జస్ట్ మీ స్పాప్ భయం అనేది దగ్గరలో ఉంటే మీకు అయిపోద్ది లిల్లీ. తర్వాత మీరు గడ్డి పెట్టేయండి. యా, నేను మీకు కింద ఏటి కనిపిస్తుందో చెప్పడానికి కోసం నేను నైట్ విజన్ వాటర్ బీటింగ్ పెట్టుకున్నాను. యా, అది మీకు ఉండాలని అవసరం లేదు. తెల్లవారు చేయండి, నాకు తెలిసి ఫస్ట్ రాత్రి నైట్ విజన్ నైట్ వాడుతున్నాను. తర్వాత మీరు జస్ట్ అంటే మీకు ఎంత సైజు కావాలనేది అంత సైజ్ అనేది పెట్టుకోండి. ఇంత సరిపోతుంది అనుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే శాండ్ని పెట్టండి. ఇలాగానే కాదు గైస్, మీకు ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు. మీకు మనసుకి నచ్చింది పెట్టుకోవచ్చు. మామూలుగా చెప్పాలంటే నేనైతే మాత్రం స్పెరికల్ షేప్లో పెడుతున్నాను. మీరు నచ్చిన షేప్లో పెట్టుకోండి. నేను మనం ఉండడానికి చిన్న హౌస్ చేస్తాను. మీ హౌస్ డిజైన్ గైస్ ఇది ఎయిటీ కాదు. మీ హౌస్ డిజైన్ అనేది శాండ్లో కడతారు. ఫస్ట్ శాండ్ మోడల్లో కడుతున్నారు. తర్వాత నేనైతే ఒక చిన్న హాఫ్ స్పియర్ చేస్తాను. హాఫ్ స్పియర్ కాదనుకోండి, అంటే ఓకే, ఆ విధంగా చేస్తాం. తర్వాత మనం ఏం చేయాలంటే గాయస్, కింద డెప్త్ నిరగొట్టేయాలి. డెప్త్ నిరగొట్టేయాలి. ఈ విధంగా డెప్త్ నిరగొట్టేస్తే మనకి కిందకి వెళ్తుంది. ఓకే గ్యాస్, స్టెప్ ఒకటి లిల్లీ ప్యాడ్ ముందే తీసేయండి. లిల్లీ ప్యాడ్ వల్ల మనకి ఇసుక పోతుంది. ఓకే, అన్నీ పడిపోయాయి. ఇది ఒకటి ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేద్దాం. గ్యాస్ మీకు టైం పడుతుంది మీకు రావడానికి తెలియడానికి. ఓకే, లాస్ట్ టైం వెళ్ళిపోయింది. మీరు కానీ ఒకవేళ కింద చూసారనుకో గైస్, కింద ఎలాగెళ్తే బ్లాక్లు మిస్ అయ్యాయి. అంటే నేను ఏంటంటే కొంచెం స్పీడ్గా బట్టలు కొట్టాను కాబట్టి ఒక 2-3 బ్లాక్లు మిస్ అయ్యాయి. కానీ మీకు మామూలుగా అయితే మిస్ అవ్వవు, ఎందుకంటే మీరు ఎలాగో సర్వర్లో కొట్టేస్తారు కదా. తర్వాత ఏం చేస్తాను, కిందకి వెంటనే డీప్ బ్రెత్ తీసుకొని గ్లాసులు చేసి ఇసుకమే పెట్టింది అంటే జస్ట్ మీరు అంటే మీకు తరుణంలో మీరు పైకి 2-3 సార్లు వెళ్ళాలి తప్పదు. కానీ ఇలాంటి మాప్స్ ఉంటే మాత్రం నేను చేయలేను, జస్ట్ మీకు చెప్తున్నాను. ఓకే, క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్ అని ఫ్లయింగ్ మోడ్, మేము ఫ్లయింగ్ మోడ్లో లేను. గాయస్ ఇది ఏంటంటే చిన్నదే కాదు, క్వికెస్టే కాదు, ఇంకేంటంటే ఒకళ్ళు పెద్ద పెద్ద వాటర్ ప్లేస్ బిల్డ్ చేయాలనుకున్నా సరే ఈ మెథడ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా ఎఫిషియెంట్ మెథడ్, చాలా ఈజీ కూడా.
ఓకే, మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. తర్వాత వచ్చారు గాయస్, ఒక టూర్ తీసుకోండి. ఓకే, చూడండి గాయస్, డోర్ పెట్టడానికి ప్లేస్ లేదు నాకు. ఎస్, డోర్ పెట్టేయండి ఇలాగా. నాకు ఒక 3x3. ఓకే, లోపలికి వెళ్ళాను అనుకోండి. ఒకవేళ ఎంత నీట్గా కట్టాను. ఓకే, మనకు వాటర్లో లేం. తర్వాత వచ్చేసరికి ఇసుకని తీసేస్తారు. ఇసుకని తీసిన తర్వాత మీకు కలుస్తాను. గాయ మనకిప్పుడు ఇది ఇసుక తీసిన తర్వాత మనకి, ఐ మీన్ ఇసుక అంటే శాండ్, తెలుగులో మాట్లాడుతున్న ఇసుక అంటే శాండ్ అని తీసిన తర్వాత మనకి ఏ విధంగా కనిపిస్తుంది. చాలా ఎఫిషియెంట్గా అంటే చాలా బాగుంటుంది. చూసారు, అప్పుడు మనం వాటర్లో వచ్చాం. మనం బయటకు వెళ్ళాలంటే తలుపు తీసి జస్ట్ పైకి ఇలా ఈత కొట్టుకుని వెళ్ళిపోతే పైకి వెళ్తాం. కానీ మీ లొకేషన్ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే తప్పారనుకోండి పెద్ద ప్రాబ్లం. ఓకే, నా నైట్ విజన్ కనిపిస్తుంది. ఒకసారి లాస్ట్లో మీకు నైట్ విజన్ లేకపోతే ఎలా కనిపిస్తుంది, లోపల లైట్లు పెట్టుకోవాలి గాయస్, అప్పుడు మనకు కనిపిస్తుంది. ఓకే, లాన్కి వెళ్తాం. ముందుగా నేను దీన్ని డెకరేట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, నా ఎఫెక్ట్ అంటే పోయింది. నేను చూసిన నైట్ విజన్ తీస్తాను. నెక్స్ట్ చూసారైతే మనకి జస్ట్ ఒక బ్యాట్లు కొన్ని చెస్ట్లు మనకి సరిపోతాయి కదా, ఒక స్టార్టర్ బేస్ బేస్. కానీ మీరు అంటున్నారు పైనుంచి కనిపిస్తుంది. మీరు కొంచెం బయట కూడా లైటింగ్ గట్ట పెట్టుకోండి. లైటింగ్ అంటే సీపీకల్స్ గట్ట చూసి దొరుకుతున్నాయి. లేదా ల్యాంటర్న్స్ కూడా బయట ఒకటే అనుకుంటున్నాను, చూద్దాం ఒకసారి. బాబో, అంటే సీపీకిల్స్ కానీ దొరికాయి అనుకోండి. సీపీకిల్స్ అంటే ఇవి దొరికితే వీటి నుంచి కూడా మనకి లైటింగ్ అనేది వస్తుంది. దీనివల్ల మాప్స్ని మనం స్పాన్ అవ్వకుండా చూడొచ్చు కింద. ఈ నాకు తెలిసి కోరల్ రీఫ్ ఎక్కడ ఉంటుంది, మీకు కోరల్ రీఫ్ దగ్గర ఉందనుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. దీనివల్ల ఇంకో యూజ్ ఏంటంటే గైస్, మాప్ స్పాన్ అవ్వవు, ప్లస్ పైనుంచి మనకు కనిపిస్తాయి. ఓకే, మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూస్తాం ఒకసారి. నాకు ఏ ఎఫెక్ట్ లేదు, నైట్ విజన్ కానీ ఏది లేదు. చూసారా గైస్, అంత నీట్గా కనిపిస్తుందో. సీపీకిల్స్ ఉంటే పెట్టండి బెస్ట్, నేనైతే అడుగుతుంటాను. ఒకవేళ దీనికి ఇదే గైస్ బెస్ట్. ఇది ఒక స్టార్టర్ హౌస్ గైస్, అండర్ వాటర్ స్టార్టర్ హౌస్. అండ్ ఇదే గైస్ 3 స్టార్టర్ హౌసెస్ మీకు చెప్పాను. ఇవి అన్నిటికంటే కష్టమైంది ఫస్ట్ టాంగాయ్ మౌంట్, ఎందుకంటే దానికి ఎక్కువ రిసోర్సెస్ కావాలి, తక్కువ టైం కూడా కాదు, ఎక్కువ టైం కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేన్స్, దాని తక్కువ రిసోర్సెస్, ఎక్కువ టైం పడుతుంది. దీనికి వచ్చేసరికి రెండు తక్కువే, టైం తక్కువ అవుతుంది, రిసోర్సెస్ తక్కువ అవుతుంది. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే లైటింగ్ లోపల ఎంత ఎక్కువ ఉంటే బయటికి అంత మనం నీట్గా కనిపిస్తాం. మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ దీంట్లోనే మీరు ఇంకొక డోమ్స్ కానీ కట్టుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు అర్థమై ఉంటుంది. ముందు మనం ప్లెయిన్స్ బ్యామ్లో చేసినట్టుగా ఇంకో డోమ్ పట్టుకొని ఇంకో గ్లాస్ ఒకటి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ నేను ఇది వాషింగ్ మూమెంట్ పక్కన కట్టే, నాకు వాషింగ్ అంటే పెట్టినా దొరకలేదు. తర్వాత వాషింగ్ మూమెంట్ ఎలాగో వాషింగ్లో ఉంటుందని చెప్పి నేను దాన్ని కోఆర్డినేట్స్ పట్టుకొని వచ్చాను ఇక్కడికి. ఇదే గైస్ నా థర్డ్ స్టార్టర్ హౌస్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇవే 3 స్టార్టర్ హౌసెస్, టాంగాయ్, ప్లెయిన్స్ అండ్ వాషన్. ఇంకొన్ని వాటితో ఇంకో సెకండ్ వీడియో ఫ్యూచర్లో చేస్తాను. ఓకే గైస్, సీ యు గైస్ నెక్స్ట్. అండ్ వెళ్ళే ముందు చెప్తాను, నేను విక్కీకి ఒక ఛాలెంజ్ ఇచ్చాను. ఆ విక్కీ వీడియో లేక ఐడియాస్ కోసం అడిగాను. నేను ఒక ఛాలెంజ్ ఇచ్చాను దానికి, డైమండ్ సర్వైవల్ అని. ఓకే, డైమండ్ సర్వైవల్ చేయగలరో లేదు చూడండి. నాకు తెలిసి ఈ పార్టీకి అతను పెట్టిసే ఉంటారు వీడియో, చూడండి ఉంటే. ఓకే గైస్, అండ్ బాయ్. నెక్స్ట్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి కొనుగోలుకి విక్కీ ఛానల్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని చెక్ చేయండి. And see you guys in the next episode. Bye.